తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొలిక్కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకేకు మద్దతిచ్చేందుకు సిపిఐ, సిపిఎం, వీసీకేలు అంగీకరించాయి. దీంతో విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం సిపిఐ, సిపిఎంకు సంబంధించినటువంటి కేంద్ర నేతలు సిపిఐకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో భేటీ అయ్యారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అజయ్ భవన్కు వెళ్ళి డి రాజా అదేవిధంగా మిగిలినటువంటి నేతలతో భేటీ అయ్యారు. తమిళనాడులో అదేవిధంగా కేరళలో మిగిలినటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికల్లో మారినటువంటి పరిణామాలు తమిళనాడులో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, దీనికి రోజుకు గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన చాలా సవివరంగా చర్చించినట్లుగా సిపిఐ నేతలు వెల్లడించారు. సిపిఐ నేతలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ అనేటువంటి పార్టీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా చూడాలి అనేది తమ లక్ష్యంగా సిపిఐ నేతలు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ చేసినటువంటి విజ్ఞప్తి ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య కీలకమైనటువంటి చర్చకు వచ్చినట్లుగా సిపిఐ నేతలు వెల్లడించారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం 11 స్థానాలకు అధికారం చేపట్టేందుకు 11 స్థానాలకు దూరంగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి సిపిఐ, సిపిఎం నేతలు, వీసీకే నేతలు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాలని, అన్కండిషనల్గా మద్దతు ఇవ్వాలని చెప్పి భావించినట్లుగా, ఆ మేరకు నిర్ణయించినట్లుగా సిపిఐ నేతలు, సిపిఐ వర్గాలు వెల్లడించాయి. ముగ్గురికి కలిపి సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే 3 పార్టీలకు కలిపి 6 ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమిళనాడులో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఈ 6తో పాటుగా కాంగ్రెస్ పార్టీ 5 మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం 118 స్థానాలు, 118 నెంబరు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని ఈ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతో పూర్తవుతుంది. ఆ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి విజయ్కి ఆ మద్దతు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించినట్లుగా సిపిఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో అన్నా డిఎంకే కానీ లేదా బీజేపీకి సంబంధించినటువంటి అనుయాయులు, ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరూ కూడా తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆస్కారం లేని రీతిలో తాము వ్యవహరించాలని చెప్పి నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే మతతత్వ శక్తులతో ఎటువంటి జత కట్టను అని చెప్తే తాము మద్దతు మిగిలినటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా తాము మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 5 స్థానాలు అదేవిధంగా సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలకు ఉన్నటువంటి 6 స్థానాలు మొత్తం 11 స్థానాలతో 4 పార్టీలు కలిసి విజయ్కి మద్దతు ఇవ్వడానికే ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సిపిఐ వర్గాలు వెల్లడించాయి. సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇందుకు సంబంధించి కొద్దిసేపట్లో అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లుగా చెప్తున్నారు. సిపిఐ, సిపిఎంకు సంబంధించి ఇప్పటికే దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో, స్వతంత్ర భారతం తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో తొలిసారి వామపక్షాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలోనే ఇరువురు నేతలు ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇకపై దేశంలో ఏ విధంగా వ్యవహరించాలి, పశ్చిమ బెంగాల్లో మారినటువంటి పరిస్థితులు, అదేవిధంగా గత 10 ఏళ్లలో కేరళలో ప్రభుత్వం నడిపించినప్పటికీ ఇప్పుడు కేరళలో ఓడిపోవటము, దానికి అనుగుణంగా తమిళనాడులో మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతం కంటే కొంత తమిళనాడులో కూడా బలం తగ్గినప్పటికీ ఉన్నటువంటి 2-4 స్థానాలతో తాము ప్రభుత్వాన్ని నిలబెట్టే పరిస్థితుల్లో వీసీకే పార్టీ పేరుతోటి వచ్చినటువంటి విజయ్ని సమర్థించేటువంటి రీతిలో ఆ విధంగా ముందుకు వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా భవిష్యత్తులోనూ విజయ్కి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వెల్లడించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అతి త్వరలో తమిళనాడులో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితికి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి
నిర్ణయం తీసుకున్నట్లుగా వామపక్ష పార్టీలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ పాత్ర నామమాత్రం అవుతుందనేటువంటి నేపథ్యంలో దాని నుంచి ఎలా అధిగమించాలనేటువంటి అంశాలపైన ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం కానీ అటు రాష్ట్రాలు కానీ చేపడుతున్నటువంటి అనేక విధానాలపైన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను సమాయత్తం చేయాలి, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నిటిపైన మరోసారి భేటీ అవనున్నట్లుగా వామపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వామపక్ష పార్టీలకు సంబంధించి అదేవిధంగా వీసీకేకి సంబంధించినటువంటి 6 సభ్యుల మద్దతు విజయ్కి ఇస్తుండటంతో మొత్తం 118 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి పూర్తి సంఖ్యాబలం ఈ రోజుతోటి చేకూరుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వామపక్ష పార్టీలు, వైసీకే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సంఖ్యాబలం సిద్ధమవడంతో ఈరోజు మరొకసారి విజయ్ గవర్నర్ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 4:30 గంటల తర్వాత విజయ్ గవర్నర్ను కలిసి తమ మద్దతుకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గతంలో గవర్నర్ ఏ విధంగా అయితే తమకు పూర్తి స్థాయి మద్దతును చూపించాలి అని చెప్పడం జరిగిందో నిన్న మొన్న కలిసిన సందర్భంలో ఆ నెంబర్ని ఈరోజు విజయ్ గవర్నర్ ముందు ప్రజెంట్ చేయడానికి గవర్నర్కు తమకు సంఖ్య ఉన్నటువంటి పార్టీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి జాబితాను కూడా అందజేయడానికి ఆస్కారం దొరికింది. సో వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కి అన్ని రకాలుగా మార్గం సుగమమైంది. సో ఈ నేపథ్యంలో గవర్నర్కు సంబంధించినటువంటి పాత్ర మరొకసారి కీలకంగా మారుతోంది. మిగిలినటువంటి ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్క తమిళనాడు మినహా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా ఎలాంటి అనిశ్చితి లేకుండా ఏకపక్షంగా ఎవరు పోటీ చేసినటువంటి వారికి, గెలుపొందిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఏకపక్షంగా పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో, అదేవిధంగా పాండిచ్చేరిలో 3 చోట్ల బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి కేరళలో మెజారిటీ ఇచ్చారు. ఒక్క తమిళనాడులో మాత్రమే ఈ రకమైనటువంటి అనిశ్చితి కొనసాగే విధంగా 3 పార్టీలకు కొంతమేరకు అవకాశం కల్పించి విజయ్కి అత్యధిక పార్టీగా నిలబడేందుకు, అతిపెద్ద పార్టీగా నిలబడేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వకపోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి, అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పాత్ర మరొకసారి కీలకమైంది. ఆ గవర్నర్ పాత్రకు సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పటివరకు గవర్నర్ సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి సూచనలు, సలహాల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటున్నారు అనేది, అదేవిధంగా తమిళనాడులో విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియకుండా తమ పరిధిలోకి తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అనేక ఆరోపణలు, అనేక ప్రత్యారోపణలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ పాత్ర మరొకసారి కీలకంగా నిలిచింది.